ఇప్పుడు. ప్రేమంటే ఈ జర్నీలో ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ డే ఏంటి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? చాలా హారబుల్ డే ఏంటి? ఉంటాయి, హారబుల్ రెండు డేస్ కూడా ఉంటాయి. ఉంటాయి, ఐఎమ్ షూర్ మ్మ్. ఉంటాయి కదా. ఎవ్రీ డే దేర్ ఆర్ డేస్ దట్ మేము ఏదో ఒకటి మా మనసులో అనుకొని వెళ్తాం, హ్యాపీగా వెళ్తాం, ఇదే అవుతుందని ఆ కోరికతో. అది అయ్యదు, అవును. అదే లైఫ్. మ్మ్. ఉంటాయి, దే మస్ట్ హెవ్ బిన్ మెనీ డేస్ అలా అయ్యాయి. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ మేబీ షూట్ గెటింగ్ పోస్ట్పోన్ విత్ ద రెయిన్ దిస్ దట్, ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నాము, చేయలేకపోయాము, అవన్నీ ఉంటాయి. అండ్ హ్యాపీయెస్ట్ డే ఆనెస్ట్లీ ఎనీ డే వీ ఫినిష్ అవర్ వర్క్ వీ హ్యాపీ. అది హ్యాపీనే ఉంటుంది. ప్రతిరోజు వర్క్ షీట్ చూపిస్తారా మీ నాన్నగారికి? చూపించేవారా అవును, ఏం జరిగింది, చెప్తాను. ఎంత ఖర్చు ఆయన అయింది? డేకి ఏమైనా టైం ఫోన్ చేసి ఇప్పుడు ఏమేమి నడుతుంది ఫుల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ప్రిపేర్డ్గా ఉంటాం ఆల్వేస్, ఏమైనా టైంకి. ఆయన అది ఒక్క టైం అలా ఉండదు, బికాస్ మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యి వస్తారు కదా. ఆయన ఎప్పుడైనా మీకు తెలుసా లేదా వాట్ యుర్ డూయింగ్, అది ఇంపార్టెంట్ ఆయనకి. దట్ యూ షుడ్ నో దట్ ఇదంతా మీరు పెట్టి తీసుకుంటే అట్లీస్ట్ మీ క్లారిటీ ఉండాలి ఏం జరుగుతుంది. అవును. అది లేదంటే దెన్ దట్స్ అ వేస్ట్ టు డూ ద వర్క్. సో ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు. ప్రేమంటే స్టార్ట్ టు ఎండ్ మొత్తం ఈ సినిమా కథ వినడం దగ్గర నుంచి ఆ ఫస్ట్ కాపీ అయ్యేంత వరకు మీరు పూర్తి ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేశారు దీని మీద? 100%. స్టార్ట్ ఆఫ్ స్టోరీ వచ్చింది, సంబడి బ్రాట్ ఇట్ టు మీ, అండ్ నాకు చాలా నచ్చింది. సో ఐ సెడ్ ఓకే చూద్దాం, లెట్స్ ట్రై అండ్ ఆల్ దట్. సో అప్పుడు నాకేం ప్రొడక్షన్ అవన్నీ, నేను కుబేరా చేస్తున్నాను అప్పుడు, ఫ్రంట్ ఎండ్ రావాలని ఏం ప్లాన్ లేదు అలా. బట్ స్టోరీ నచ్చింది, ఇట్ వాజ్ అ నైస్ స్వీట్ స్టోరీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ ఉంది, క్యారెక్టర్స్ బాగున్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ రైట్ ఇన్ సచ్ స్వీట్ వే, అది స్వీట్గా ఉంది ద ఫ్లో ఆఫ్ ఎమోషన్స్. సో నాకు నచ్చింది, తీసుకున్నాను, డెవలప్ చేసాము ఫర్ అ లాంగ్ టైమ్. ప్రీ ప్రొడక్షన్ వెంట్, స్టోరీ అండ్ డ్రాఫ్ట్ రైటింగ్ వెంట్ ఆన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. వెన్ వీ వర్ ఫైనలీ ఫుల్లీ హ్యాపీ, దెన్ రానగారి దగ్గర వెళ్ళా, రానగారు చెప్పా, ఆయనకు నచ్చింది. దెన్ వీ బోత్ సాట్ ఆన్ ఇట్, మళ్ళీ చేసాము మా చేంజెస్ ఫ్రమ్ హిజ్ ఎండ్, ఆయన వ్యూ అండ్ ఎవ్రీథింగ్. అంతా రెడీ అయ్యాము, ఓకే వీ కెన్ గో అని అనుకుంటే దెన్ వీ వెంట్ ఆన్ టు ఫ్లోజ్ అండ్ దెన్ ద షూట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ క్వైట్ స్మూత్లీ ఫ్రమ్ దర్. ఈ రష్మిక ఈ కథని మీ దగ్గర పంపించారు? ఆమెనే చెప్పింది. ఓకే, ఆవిడకి బాగా నచ్చినట్టుంది. షీ లైక్డ్ ఇట్, ఆమె నచ్చింది. సో షీ ఆస్క్డ్ మీ దట్ నువ్వు స్టోరీస్ వింటున్నావు కదా, వింటావా? ఐ సెడ్ డెఫినెట్లీ వింటా, మీకు నచ్చిందంటే నేను 100% వింటానే. విన్నాను, నాకే నచ్చిపోయింది. సో యా, షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ఇట్. హీరోయిన్ క్యారెక్టర్ రష్మిక గారు చేద్దాం అనుకున్నారా? అలాంటిది ప్లానింగ్ ఉండేదా? అలా ఏం లేదు అండి. ఇట్ వాజ్ జస్ట్ షీ హెడ్ హర్డ్ ఇట్, ఆమెకు తెలుసుంది త్రూ అండ్ వియా, అండ్ షీ న్యూ ద డైరెక్టర్ while back and all that. So professionally they knew each other, so that she just helped it move forward. She's always a supporter of good talent. So రష్మిక గారితో ర్యాప్ అన్నది కుబేరా నుంచి అంతేనా? అంతకు ముందు అవును, కుబేరా టైంకి I was first person to reach out to her. Start అలా అయింది, and then she's so beautiful as a human being. She's heart of gold. ఆమె సో కనెక్ట్ అయిపోయాను ఆమె. ఎలా ఉండేది ఆ జర్నీ రష్మిక గారితో ప్రతిరోజు? ఎవ్రీ డే వాజ్ వెరీ నైస్. ఆమె షీ సో లవ్వింగ్గా ఉంటుంది ఆమె. ఆమెకి ఏం హంబుల్, స్వీట్, లవ్వింగ్, హార్డ్ వర్కింగ్. అసలు ఆమె చూస్తే నాకు నేను ఇనఫ్ వర్క్ చేస్తున్నా లేదా అలా డౌట్స్ వచ్చాయి. దెన్ ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు వర్క్ హార్డర్. మీకు చూస్తే నాకు ఒక డిసిప్లిన్ ఇంకా రావాలని ఉంది. సో ఐఎమ్ డిసిప్లిన్, హ్యాట్స్ ఆఫ్. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ హ్యావ్ ద డిసిప్లిన్. అంత పెద్ద స్టార్డమ్ పెట్టుకొని షీ ఈస్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇట్స్ వెరీ షీఈస్ బ్లెస్డ్ టు బీ. ఆ డిసిప్లిన్ ఉండడం ఇస్ లైక్ బ్లెస్సింగ్స్. ధనుష్ సార్ కూడా చూసాము, నాగ్ సార్ కూడా ఆల్ వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్స్తో పనిచేసి నా లైఫ్లోనే ఎక్కువ డిసిప్లిన్ వచ్చేసింది. వెరీ గుడ్ టు లెర్న్ ఫ్రమ్ సీయింగ్ దెమ్ వర్క్.